రాఘవ లారెన్స్ తమిళ సినిమాలో కొరియోగ్రాఫర్గా అరంగేట్రం చేసి ప్రస్తుతం అనేక సూపర్ హిట్ చిత్రాలలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్రకు ముందుగా లారెన్స్ ను ఎంపిక చేశారు. కానీ అనివార్య కారణాలతో ఆయన ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన విలన్ పాత్రను పోషించమని అడిగినప్పుడు ఆయన నిరాకరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లారెన్స్ విక్రమ్ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల రీజన్ వెల్లడించారు. లారెన్స్ మాట్లాడుతూ, నేను ఆ రకమైన పాత్రలో నటించలేను. వారు పిల్లలతో కలిసి నా సినిమాను చూస్తారు. ఆ సమయంలో నేను ఒక కుటుంబాన్ని తగలబెట్టినట్లు నటించలేకపోయాను అని అన్నారు. ఆ పాత్ర పోషించే వారిని నేను నిందించను, కానీ నేను ఆ పాత్ర పోషించలేను అని నటుడు రాఘవ లారెన్స్ అన్నాడు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో రెండవ చిత్రంగా ఈ విక్రమ్ చిత్రం విడుదల అవ్వడం గమనార్హం. యాంటీ నార్కోటిక్ యూనిట్లో ఉన్న తన కుమారుడు కాళిదాస్ హత్య తర్వాత కమల్ హాసన్ దాని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి చనిపోయినట్లు నటిస్తారు. తర్వాత ఏం జరిగిందనేది సినిమా కథ. ఇక రాఘవ లారెన్స్ తాను నిర్మిస్తున్న బెంజ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్తో కలిసి స్క్రీన్ ప్లే రాసిన భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలి విలన్ గా, అలాగే నటి సంయుక్త నటిస్తున్నారు.